నేటి నుంచే పసుపు పండగ. తెలుగుదేశం పార్టీకి, మహానాడికి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. 1983లో మొట్టమొదటిసారి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి మహానాడు కొనసాగుతూనే వస్తుంది. 1982లో పార్టీని పెట్టారు. 9 నెలల్లో 1983 జనవరిలోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిసారిగా 1983 మే నెలలో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ కేంద్రంగా అప్పట్లో తొలి మహానాడు జరిగింది. అంతకుముందు తిరుపతిలో ఒక్కరోజు సభ పెట్టినప్పటికి కూడా విజయవాడలో పెట్టినటువంటిదే మహానాడుగా పిలిచారు. అప్పటి నుంచి ఈ మహానాడుని ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆఖరికి కరోనా లాంటి సమయంలో కూడా డిజిటల్ మహానాడు నిర్వహించినటువంటి అనుభవం, డిజిటల్గానే కూర్చుని మాట్లాడుకున్నటువంటి అనుభవం ఆ పార్టీకి ఉంది. ఈసారి మహానాడు తొలిసారిగా కడపలో జరుగుతుంది. కడపలో ఇప్పటి వరకు మహానాడు కార్యక్రమాన్ని ఆ పార్టీ నిర్వహించలేదు. మొట్టమొదటిసారి ఆ పార్టీ కడపలో మహానాడు జరుపుతుంది. వాస్తవానికి కడప 2004కి ముందు, అంటే వైఎస్ఆర్ హవా మొదలు కాక ముందు తెలుగుదేశం పార్టీకి గట్టి కేంద్రం. తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా బలిజ కులస్తులు బలంగా నిలబడడంతో అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు, ఆధిక్యత నిలబెట్టుకుంటూ వచ్చారు. అది 1994 ఎన్నికలు కావచ్చు, 99 ఎన్నికలు కావచ్చు, చాలా క్లియర్గా. కానీ 2004లో వైఎస్ఆర్ హవా మొదలైన తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీ కుదేలైపోయింది. ఒక్కొక్క ఎన్నికల్లో ఒకటి అరా గెలవడం, లేదంటే 0కి పరిమితం కావడం, ఇలా 2 దశాబ్దాల పాటు నడిచింది. 4 ఎన్నికల్లో 2004, 2009, 2014, 2019 4 ఎన్నికల్లో 20 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి కడపలో ఉనికి కూడా చాటుకోవడం గగనమైపోయింది. అట్లా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా కుదేలైపోయిందని కూడా చెప్పొచ్చు. అలాంటి తెలుగుదేశం పార్టీ 2024లో దాదాపుగా 25 ఏళ్ల తర్వాత 1999 తర్వాత మళ్ళీ ఆధిక్యతను చాటుకోగలిగింది. దాదాపుగా 7 అసెంబ్లీ స్థానాల్లో కేవలం పులివెందుల, బద్వేలు ఇలాంటి సీట్లు మినహా, రాజంపేట 3 స్థానాలు మినహా ఉమ్మడి జిల్లాలో 7 సీట్లను గెలుచుకుని ఆధిక్యతను చాటుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ఆధిక్యత సాధించింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మహానాడిని అక్కడ నిర్వహిస్తున్నారా. మహానాడుకు సంబంధించినటువంటి కథనాలు ఇక్కడ మనం ప్రధానంగా ఫస్ట్ పేజీలో చూడొచ్చు. అయితే ఈ మహానాడు ఈసారి ప్రత్యేకం. ఎందుకంటే ఒకవైపు కరోనా సంబంధించినటువంటి ఆందోళనలు చాలా మందిలో ఉన్నాయి. కరోనా కేసులు నమోదవుతున్నాయి. కడపలో కూడా కరోనా కేసులు నమోదైనట్టుగా ప్రచారం ఉంది. ఇలాంటి తరుణంలో కడపలో భారీగా జన సమీకరణ చేయడం ద్వారా అక్కడ కరోనా సంబంధించినటువంటి నిబంధనలు పాటించడంలో విఫలమైతే మాత్రం దాని ప్రభావం రాష్ట్రమంతా పడేదానికి ఉంటుంది. సో అలాంటి ప్రమాదం రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తగినంత జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చాలా చాలా ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా చవి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కరోనా సమస్య అయితే చాలా తీవ్రంగా ఉన్నట్టు, కేసులు పెరుగుతున్నట్టు, కరోనా కారణంగా మృతులు కూడా నమోదవుతున్నట్టు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది.